ఆన్ అవ్వట్లేదు అక్షిత. సర్లే అమ్మా, వదిలేసి. సరే అత్తయ్య, నేను ఎలక్ట్రీషియన్ కి ఫోన్ చేసి పిలిపిస్తాను. ఏయ్, ఏం చేసి వచ్చారే మీరిద్దరును? వైర్లు కలిపేయమని చెప్పాను కదా, సరిగ్గా కలపలేదా? ఇదిగో భువనాన్ని కలిపింది. నేను కరెక్ట్ గానే కలిపానంటీ. ముట్టుకుంటే ఖచ్చితంగా షాక్ కొట్టి చావాలి. అది 1-2 సార్లు ముట్టుకుంది, కానీ ఏం కాలేదు కదా. మీరు వైర్లు సరిగ్గా కలిపుండరు. సరే పదండి చూద్దాం. వైర్లన్నీ కరెక్ట్ గానే కలిపానంటీ. మరి దానికి షాక్ ఎందుకు కొట్టలేదు? యాక్చువల్గా గండం వల్ల తాడు కూడా పామైదాన్ని కరవాలి. అలాంటిది కరెంట్లో వేలు పెట్టినా ఏం షాక్ కొట్టకపోవడం ఏంటి? అసలు పవర్ సప్లై అవుతుందా? చూస్తానుండండి. చంటి, ఏంట్రా అలా చూస్తున్నావు? నేను చూడటం కాదు, నువ్వు చూడు. మీ కోడలు మనవరాలు ఎలా డాన్స్ చేస్తున్నారో. సరే త్వరగా రండి. ఏమైంది బామ్మగారు? అటు చూడమ్మా, వాళ్ళు ఎలా డాన్స్ చేస్తున్నారు. అయ్యో, డాన్స్ కాదు బామ్మగారు, కరెంట్ షాక్ కొట్టినట్టుంది. కరెంట్ షాకా? డాడీ, మమ్మీ కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కొట్టింది. మమ్మీ, ఏమండి, ఆగండి. మధ్య వినపోయిందా మీకు? కరెంట్ షాక్ కొడితే పట్టుకోవడానికి వెళ్తారేంటి? ఏదో ఒకటి చేసి కాపాడమ్మా. నాకున్నది ఒకే ఒక ముద్దురు పెళ్ళాం. ఏయ్ ఆగమే, ఆగు. కరెంట్ షాక్ కొట్టిందండి. అదెప్పుడో వదిలేసింది, నువ్వే వదలకుండా కొడుతున్నావు. అవును, ఇందాక నేను ఆన్ చేసినప్పుడు మోటార్ ఆన్ అవ్వలేదు. మీరు ఆన్ చేస్తే షాక్ ఇలా కొట్టింది. అంటే ఇందాక కరెంటు పోయింది, ఇప్పుడే వచ్చింది. ఏంటి ఇప్పుడు కరెంటు పోయింది? మోటార్ ఆన్ చేశానండి, పనిచేయట్లేదు అనుకుంటా. ఆన్ అవ్వట్లేదు. సర్లే అమ్మా, వదిలేసి.
కరెంట్ వచ్చింది. అంటే ఇది ఆన్ చేసినప్పుడు కరెంటు పోయిందా? మన దరిద్రానికి కరెంట్ వచ్చినప్పుడే మనం ముట్టుకున్నామా? ఇప్పుడు ఎలా ఉంది? ఉంటామో పోతామో తెలియకుండా ఉంది. డాక్టర్కి కాల్ చేయండి. అయ్యా, ఈ టాబ్లెట్లు వాడండి. అమ్మా, ఈరోజు మీరు లేచిన వేళ విశేషం బాగుంది. లేదంటే ఈ పాటికి 3 దండలు 3 కుండలు పురమాయించుకోవాల్సి వచ్చేది. డాక్టర్ గారు, ప్రాబ్లం అయితే లేదు కదా? ఏమి లేదండి, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. పదరా. ఏంటంటే చావు రాసిన ఆ పల్లవికి చావు రావట్లేదు. మనకి చావు దగ్గరకొచ్చి పరిచయం అయి వెళ్ళిందేంటంటే? ఆ దోషం అసలు దాని మీద పనిచేస్తుందా మన మీద పనిచేస్తుందా అని డౌట్ గా ఉందా ఆంటీ? ఏంటి, కరెంట్ షాక్ కొట్టించి నన్ను చంపేద్దాం అనుకున్నారా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీ అబ్బాయి జాతకంలో దోషం ఉంది కదా, ఆ దోషం ప్రకారం ఫస్ట్ పెళ్లి చేసుకున్న అమ్మాయి చనిపోతుంది కదా. ఆ దోషం నన్ను తీసుకెళ్లిపోతుందనుకున్నారు. అది లేట్ అవుతుందని చెప్పి మీరే పంపించేయాలని ట్రై చేస్తున్నారు, అంతేగా? దోషమేంటి గండమేంటి? నటించకు చెల్లి, నాకంతా తెలుసు. కాలేజ్ దగ్గర నుంచి మీ ముగ్గురు స్వామీజీని కలవడానికి మీరు బయలుదేరి వెళ్ళినప్పుడే వెనకాల నుంచి ఫాలో చేశాను. నేనక్కడికొచ్చాను. స్వామీజీతో మీరు మాట్లాడింది, స్వామీజీ మీతో చెప్పింది మొత్తం విన్నాను. నాకు మొత్తం అంతా తెలిసిపోయింది అత్తయ్య గారు. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది వింటే మీరు షాక్ అవుతారు తెలుసా? ఏంటది? మీ అబ్బాయి జాతకంలో ఉన్న గండం మాట నిజమే, దోషం మాట నిజమే. ఆ దోషం ప్రకారం తను ఫస్ట్ పెళ్లి చేసుకున్న మొదటి భార్య చచ్చిపోతుంది. మీ అబ్బాయికి నేను మొదటి భార్యని కాదు, రెండో భార్యని. రెండో భార్య? అదేంటి? ఆ అదే ఇక్కడ ట్విస్ట్. కానీ చిన్నతనంలోనే అనుకోకుండా చరణ్ వేరే అమ్మాయి మెడలో తాళి కట్టేశాడు. దురదృష్టవశాత్తు అప్పటికే ఆ అమ్మాయి అనారోగ్యంతో ఉండడంతో చనిపోయింది. సో అలా మీ అబ్బాయి జాతకంలో ఉన్న దోషం పోయింది.